పల్లెపల్లి పశువుల సంత వేలంపాటకు రికార్డు ధర పలికింది. ఉత్కంఠ భర్తగా సాగిన పోటీలో కల్వకుర్తికి చెందిన బర్కాల భాస్కర్ రెడ్డి 3,80,00,000 రూపాయలకు సంత హక్కులను దక్కించుకున్నారు. గత ఏడాది 1,22.55 లక్షల వేలం పలకగా ఈసారి రెట్టింపు కావటం స్థానికంగా చర్చనీయాంశమైంది. పెరుగుతున్న పశువుల వ్యాపారం ఈ డిమాండ్కు కారణమని వ్యాపార వర్గాలంటున్నాయి. కొండమల్లిపల్లి గ్రామ పంచాయతీలో ఈరోజు పశువుల సంత వేలం నిర్వహించడం జరిగింది. దాంట్లో మనము గత సంవత్సరం 2025-26 అప్పుడు వేలంపాట నిర్వహించగా అప్పుడు 1,22,55,000 పాడిన వేలంపాటను ఈసారి ఆ వేలంపాటను అనుసరించి మనము ఉజ్జాయింపు ధర ఇవ్వగా వేలంపాట యొక్క అప్సైడ్ ప్రైస్ తోటి మొదలు పెడితే సర్కారు వేలంపాటని అనుకోని మొదలు పెడితే అందరూ ఈరోజు మేము ఒక ప్రకటన ద్వారా అందరూ ప్రజలకు తెలియజేసి గ్రామంలో టామ్ చేసి ఇక్కడ మనం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద వేలంపాట నిర్వహించడం జరిగింది. సరైన పత్రములు సమర్పించగా వారు రిటర్న్ తీసుకెళ్లారు. అదేవిధంగా 25 మంది మిగిలిన 25 మంది డీడీలు చెల్లించి 10 లక్షల డీడీ చెల్లించినారు. 5 లక్షల సాల్వెన్సీ సర్టిఫికెట్ ఎంఆర్ఓ ద్వారా తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళందరూ ఈ వేలంపాటలో పాల్గొనడానికి ఎలిజిబుల్ అయినారు. వారందరి ద్వారా ఇక్కడ వేలంపాట నిర్వహించగా మనకు యాక్చువల్గా 1,26,60,43 రూపాయల నుంచి సర్కారు వేలంపాట పడగా ఇది ఈరోజు 3,30,01,00,000 రూపాయలకు పాలక వర్గానికి, ఎంపీడీఓ గారికి, సెక్రటరీ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ భాస్కర్ రెడ్డి బర్కాల భాస్కర్ రెడ్డి. మేము దాదాపుగా 8 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాము. ఆల్రెడీ మేము తుక్కుగూడ, కల్వకుర్తి, తెలకపల్లి ఇవన్నీ మేము ఫీల్డ్లో ఉన్నాం, ప్రజెంట్ ఫీల్డ్లో ఉన్నాం. దాంతో 3 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేశాము టెండర్ తీసుకోవడానికి. దానిలో భాగంగా ఈరోజు టెండర్ జరిగింది. ఓపెన్ టెండర్లో 3,80,00,000 ఒక్క వెయ్యితో ఈ వేలం దక్కించుకోవడం జరిగింది. దీన్ని ఏ విధంగా గ్రామ పంచాయతీ వాళ్ళకు ఇన్కమ్ గురించి కానీ ఏవి కానీ మేము కరెక్ట్ సంతానం అనేది కరెక్ట్ మెయింటైన్ చేసి సకాలంలో వాళ్ళకు కిస్తులు కడతాం తెలియజేస్తున్నాం. కల్వకుర్తి మా స్వగ్రామం, కల్వకుర్తి ప్రాపరే. 2 సంవత్సరాల నుంచి విశ్లేషణ చేశాము. 3 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాం. ఈరోజు ఈ పాటలో వేలంలో దక్కించాం. పాలక వర్గానికి, ఎంపీడీఓ గారికి, సెక్రటరీ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ